సమ్మర్ వచ్చిందంటే చాలు చిన్న పెద్ద అంతా స్విమ్మింగ్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈసారి ఎండలు ముందే ముదరడంతో ఎండ తాకిడి నుంచి కూల్ అయ్యేందుకు హాట్ సమ్మర్లో కూల్ స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎండ తాకిడి తట్టుకునేందుకు హుస్నాబాద్ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈత కొట్టేందుకు మాలపల్లె శివార్లోని ఓ కొలనులో ఈత కొడుతూ రిలాక్స్ అవుతున్నారు. బాడీ ఫిట్గా ఉండడంతో పాటు రిలాక్స్ కావచ్చు అన్న ఉద్దేశంతో చిన్న పెద్ద అంతా ఈత నేర్చుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. తమ పిల్లల్ని తీసుకొచ్చి ట్యూబ్ల ద్వారా ఈత నేర్పిస్తున్నారు. ఈ కొలనులో ఈత నేర్చుకునేందుకు ఎండ తాపానికి రిలాక్స్ అయ్యేందుకు చాలా మంది వస్తున్నారు. ఎండ విపరీతంగా ఎండ కొడుతున్న సందర్భంగా ఉష్ణోగ్రత వేడి పెరిగి ఇళ్లలో కూలర్లు ఫ్యాన్లు ఏసీలు పెట్టుకున్నా కూడా ఈ ఉష్ణోగ్రత తాపానికి తట్టుకోలేక ఇటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల పిల్లలు చిన్నపిల్లలు పెద్దలు సహా ఇక్కడ వాన నీటి నిలిచిన ప్రదేశంలో ఈత కొడుతూ సేదతీరుతున్న తరుణంలో ఇప్పుడున్న ఈ ఎండ తాకిడిని తట్టుకోలేక రానున్న రోజులలో ఇంకా బాగా పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈత అనేది స్విమ్మింగ్ అనేది ఆత్మస్థైర్యానికి మనోధైర్యాన్ని పోషించేది. కాబట్టి ఈ స్విమ్మింగ్ పూల్ వల్ల చాలామంది ఎంతో వాళ్ళ బాడీ ఎదుగుదలకు కావచ్చు, ఇంకా ఇతర వ్యాయామ రకంగా బాగుంటుంది. కాబట్టి స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలి. చిన్న పిల్లలు కూడా ఈత రాని వాళ్ళు కూడా ట్యూబ్లు వేసుకొని వాటర్ బాటిల్తో సహా అట్లా ఈత కొడుతూ సేద తీరుతున్నారు. కానీ ఇలాంటి ప్లేస్లో ఇలాంటి ఆహ్లాదకర వాతావరణంలో ఏదైతే వాన తాకిడికి వచ్చిన నీళ్లతోని పిల్లలు సేద తీరుతా ఉన్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాలు గోవర్ధనగిరి కావచ్చు, బుడియపల్లి కావచ్చు, మాలపల్లి కావచ్చు, గౌరవల్లి కావచ్చు, జనగాం గ్రామాల పిల్లలు పెద్దలు వచ్చి ఈ ఎండ తీవ్రతకు భరించలేక మరి ఏదైతే ఈత స్విమ్మింగ్ నేర్చుకోవడం జరుగుతూ ఉంది. పిల్లలకు ఏదైతే వ్యాయామ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ చాలా ఉన్నాయి. ఈ వాతావరణంలో పిల్లలు పెద్దలు కానీ చిన్నలు కానీ సేద తీరుతా ఉన్నారు. ఈ ఎండ దెబ్బకు పొద్దుగాల 12 నుండి 4 గంటల వరకు కూల్ ఇడిచిపెట్టి ఎండకు కూరలు ఇంట్లో వేడికి తట్టుకోలేక ఈ కోనర్లో వచ్చి 12 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒక్కొక్కరు 6 గంటల దాకా ఈత కొడతా ఉన్నారు. ఇంట్లో వేడికి తట్టుకోలేక కొడతా అంటే హాయిగా కూల్గా అనిపిస్తుంది. మంచిగా చాలా ఆరోగ్యం కూడా మంచిగా ఉంది నాది.